తండ్రి తన ఆఫీస్ పని మీద బిజీగా ఉండి తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. కానీ తన కుమారుడు పదే పదే తండ్రి వద్దకు వచ్చివేసి విసిగిస్తూ రకరకాల ప్రశ్నలతో బాధిస్తూ ఉన్నాడు. కుమారుడు తన వద్దకు రాకుండా చేయాలని ఎలాగైనా కుమారునికి పెద్ద పని ఇస్తే ఆ పనిలో అతను ఉండిపోతాడని, ఆ తర్వాత తన పని తాను సులువుగా చేసుకోవచ్చు అని అనుకుంటాడు. అలా అనుకున్నదే తడువుగా తన టేబుల్ పక్కనే ఉన్నటువంటి ఒక ప్రపంచ పటాన్ని తీసుకొని ఆ ప్రపంచ పటాన్ని అనేక ముక్కలుగా చింపివేసి తన కుమారునికి ఇచ్చి ఈ ప్రపంచ పటాన్ని యథావిధిగా చేసుకొని రా అని తెలియచేస్తాడు. ఆ కుమారుడు ఆ ప్రపంచ పటాన్ని తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఆ తండ్రి, అమ్మయ్య, ఈ పనిని చేయడానికి వానికి 1 గంట సమయం పడుతుంది, ఆ సమయంలోపు నా పనిని నేను సులువుగా పూర్తి చేసుకోవచ్చు అని అనుకుంటాడు. కానీ కుమారుడు మాత్రం కొద్ది నిమిషాల్లోనే తిరిగి వచ్చి వేసి, డాడీ ప్రపంచ పటాన్ని నేను పూర్తి చేశాను చూడు అని తండ్రికి చూపించాడు. ఆ తండ్రి దాన్ని చూస్తూ ఆశ్చర్యంగా అతన్ని అడుగుతాడు, ఇంత త్వరగా నువ్వు ఎలా పూర్తి చేసావు? ఇందులో కాస్తంత కూడా తప్పులేదు. ఇంత త్వరగా నువ్వు ఎలా పూర్తి చేయగలిగావు అని అడిగాడు. అప్పుడు ఆ కుమారుడు, ఏముంది డాడీ, ఇది చాలా సింపుల్. నీవు ఒకవైపు ప్రపంచ పటాన్ని మాత్రమే చింపివేసి నాకు ఇచ్చావు, దాని ఇంకొక వైపు మనిషి బొమ్మ ఉంది, ఆ మనిషి బొమ్మను పూర్తి చేశాను, ఈ ప్రపంచ పటం తయారైపోయింది అని చెప్పేశాడు. తండ్రి ఆశ్చర్యానికి ఆనందానికి గురైపోయాడు. ఇది జీవితం. ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. మనం ఒక సమస్యను చూసినప్పుడు సమస్య చాలా పెద్దది, మనం దానిని పరిష్కరించలేము అని అనుకుంటూ ఉంటాం. మనం దానిని ఒకవైపు మాత్రమే చూసి మన సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. మరో కోణం ఎక్కడ ఉన్నా దాని పరిష్కారం చాలా తేలికగా బయటపడుతుంది. అందుకే జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అంచనా వేయాలి. సులభమైన పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. నేటి రోజుల్లో ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఇదే. సమస్య చిన్నదే, కానీ దానినే భూతత్వంలో పెట్టి పదే చూస్తూ ఉండడం మూలంగా అది పెద్దదిగా కనిపిస్తుంది. ఆ కారణం చేత మనం ఆత్మహత్యలకు గురైపోతున్నాం. కానీ మరొక కోణం నుంచి ఆలోచిస్తే అది చిన్న సమస్యగా కనిపిస్తుంది. సమస్యను ఒకే దృష్టికోణంలో కాకుండా వివిధ రకాల దృష్టికోణాల్లో చూడడం మూలంగా ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఆలోచించండి. ప్రతి వ్యక్తి తన సమస్యకు తాను పరిష్కారం వెతుక్కోగలడు. వివిధ కోణాల్లో ఆలోచిస్తూ ఉండడం మూలంగా, ఒకే కోణంలో భూతత్వంలో పెట్టి చూస్తూ ఉండడం చేత మాత్రమే మన సమస్యకు ఆత్మహత్య పరిష్కారం అవుతుంది. వివిధ కోణాలలో చూస్తూ మనం వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ సమస్య చిన్నదవుతుంది. ఈ విషయాన్ని ఆలోచించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.